మనము 'లిజన్ హ్యుమానిటీ' అనే గ్రంథాన్ని చదువుకుంటూ మధ్యలో ఆపాం. మొట్టమొదట డాన్ స్టీవెన్స్ సంకలనం చేసినటువంటి ఈ 'లిజన్ హ్యుమానిటీ' అనే గ్రంథం గురించినటువంటి విషయాలు అనేకం గతంలో చదువుకున్నాం కూడా. మొట్టమొదట అంటే మొదటి అధ్యాయం 1955వ సంవత్సరంలో బాబా తన ప్రేమికులనందరినీ కూడా ఆహ్వానించి సహవాస కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు మెహరాబాద్‌లో. ఆ సహవాస కార్యక్రమంలో జరిగినటువంటి విషయాలు, అలాగే బాబా ఇచ్చినటువంటి అనేక సందేశాలు, నిజమైనటువంటి సహవాసం ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా, ఎంతో అందంగా డాన్ స్టీవెన్స్ రాయడం జరిగింది ఈ గ్రంథంలో. తర్వాత రెండవ చాప్టర్ అందులో కూడా అది కూడా మొట్టమొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం. అది మరణము, అమరత్వము. నిజానికి ఇంతకు ముందు అవతారాలలో, అంతకు ముందు ఎవరైనా సరే గతంలో మనకి ఇన్ని వివరాలు చెప్పినట్లుగా మనకి ఎక్కడా కనపడదు. ఈ అవతారంలో మెహర్ బాబా ప్రేమికులందరికీ కూడా అంటే మామూలుగా మానవాళికి దీని పేరే మానవాళికి సందేశం. లిజన్ హ్యుమానిటీ. మానవులందరికీ ఉపయోగపడేటటువంటి అనేక విషయాలు డాన్ స్టీవెన్స్ కిచ్చి ఈ పుస్తకంలో పొందుపరచబడినారు. అందులో మరణము, అమరత్వము అనే చాప్టరు మనకి కొంచెం కఠినంగా ఉన్నా కూడా బాబా కృపతో మనం దాన్ని కూడా పూర్తి చేసుకోగలిగాం. నిజానికి బాబా ఇచ్చినటువంటి సందేశాల్ని కొన్ని సందేశాలు చాలా సులభంగా అర్థమవుతాయి. అవి కదలీపల పాకం అంటారు. కొన్ని నారికేళ పాకంలో ఉంటాయి. చాలా గట్టి పెంకు. ఒక కొబ్బరికాయని మనము వాడాలి అంటే దాని మీద ఉండేటటువంటి పై తోలు మొత్తం పూర్తిగా ఒలవాలి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి గట్టి పెంకు లాంటి దాన్ని బద్దలు కొట్టాలి. ఆ తర్వాత మాత్రమే అందులో నుండి నీళ్లొస్తాయి. దాని చుట్టూ ఉండేటటువంటి తెల్లని కెర్నల్ అనే పదార్థం కూడా మనము వాడుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. అలా కొన్ని బాబా ఇచ్చినటువంటి కొన్ని ప్రవచనాలు, అలాగే సందేశాలు ఇవన్నీ కూడా కొన్ని కఠినమైనటువంటి విషయాలతో కూడి ఉంటాయి. అయినా కూడా బాబా మనందరికీ కూడా ఎంతో వెసులుబాట్లుగా అందరికీ అర్థమయ్యే రీతిలో అనేక విషయాలు చర్చించడం జరిగింది. అయితే ఈరోజు రెండవ అధ్యాయమైనటువంటి నిద్ర మెలకువల చక్రం, ద సైకిల్ ఆఫ్ స్లీప్ అండ్ వేకింగ్. ఈ నిద్ర మెలకువల చక్రము అనగానే మనందరికీ ఒక అనుమానం వస్తుంది. నిద్ర ఏమిటి, మెలకువేమిటి? మనం రోజు చేసేదే ఆ పని కదా. రాత్రి నిద్రపోతాము, ఉదయం మేల్కొంటాం. మెలకువగా ఉన్నప్పుడు మనం అన్ని పనులు చేసుకుంటాము, రాత్రి నెమ్మదిగా నిద్రలోకి జారిపోతాం. ఇందులో ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏముంటుంది అని మనకు అనిపించవచ్చు. కానీ ఈ చాప్టర్ చదివిన తర్వాత అంటే సాధారణంగా మానవునిగా ఏ జీవి అయినా కూడా, ప్రతి జీవి కూడా జీవిత గమ్యాన్ని చేరుకోవడానికే ప్రయాణం చేస్తుంది అని బాబా అనేక సందర్భాల్లో చెప్పిన విషయాలు మనం కూడా అనేక సార్లు చదువుకున్నాం. ఆ జీవిత గమ్యానికి ఈ నిద్ర, ఈ మెలకువ ఏమిటి? వాటి ప్రాధాన్యత ఏమిటి? ఈ విషయాల్ని ఈ చాప్టర్‌లో బాబా చర్చించారు. ఇది కూడా చాలా కష్టంగా ఉన్నప్పటికీ నాకు అవగాహన అయినంత వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బాబా ఈ అధ్యాయంలో అంటున్నారు, నిద్రపోవడం అంటే జీవితంలోని కొన్ని ప్రాథమిక శక్తులకు లొంగిపోవడం. అనేక ప్రాథమిక శక్తులుంటాయి మనకి.
జీవితాన్ని నడపాలి అంటే అనేక ముఖ్యమైనటువంటి విషయాలుంటాయి. ఈ జీవితం ఉనికి కలిగి ఉంది అంటే, అంటే మనమందరం కూడా జీవించి ఉన్నాము. నలుగురితో పాటు ఈ ప్రపంచంలో నివసిస్తున్నాము అంటే, మనకి కొన్ని ఆ జీవితాన్ని శాసించే శక్తులు కొన్నుంటాయి. ఇవి భౌతిక శాస్త్ర పరంగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఉంటాయి. వీటి వల్ల మన జీవితం, ఈ విశ్వం మొత్తం కూడా ఈ ప్రాథమిక శక్తులే శాసిస్తూ ఉంటాయి అంటారు. అయితే ప్రాథమిక శక్తులు అంటే ఏమిటి అంటే, ఈ విశ్వంలో సమస్త జీవరాశిని నడిపిస్తున్నవి కొన్ని శక్తులుంటాయి. అవి ఉదాహరణకు గురుత్వాకర్షణ ఆకర్షణ శక్తి. అలాగే ఎన్నో శక్తులు ఉంటాయి. ఈ శక్తులు కారణంగానే మనం ఈ విశ్వం అంతా కూడా నడుస్తోంది. అయితే ఈ ప్రాణశక్తి, జీవశక్తి అనేది కూడా వేదాంత పరంగా ఈ శరీరంలో జీవక్రియలు అంటే జీవితాన్ని నడిపే ప్రాణశక్తులు అని ఈ జీవశక్తిని, ప్రాణశక్తిని పిలుస్తారు. అంటే ప్రాణవాయువని ఇలా అనేక వాయువులు మన శరీరాన్ని ఉనికి కలిగి ఉండేలాగా చేస్తాయి. అలాంటి ఒక ప్రాథమిక శక్తికి లొంగిపోవడమే నిద్రపోవడం అంటే అంటున్నారు. అంటే నిద్ర, ఆహారము ఇవి లేనిదే మనిషి జీవనం గడవదు. ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం మనిషికి. కాబట్టి ఈ జీవితంలో ప్రధాన భాగం అంటే సగభాగం నిద్రలో గడిచిపోతూ ఉంటుంది. అలా జీవితాన్ని నడిపేటటువంటి ఒక ప్రాథమిక శక్తే నిద్ర. అది తప్పించుకోలేని అవసరం. అంతే కదా! మనం ఎవ్వళ్ళం కూడా తప్పించుకోలేం. ఒకరోజు నిద్రపోకుండా ఉండడానికి ఎంత ప్రయత్నించినా చివరిలో మనకి నిద్రకు లొంగిపోతూ ఉంటాం. దానికి బాబా ఏమంటున్నారు? ప్రత్యామ్నాయం లేదు. అంటే ఇప్పుడు ఆహారం తినకుండా ఉండగలరు చాలామంది. ఉపవాసాలు చేస్తారు. లేదా దానికి తగిన వేరే ప్రత్యామ్నాయాలు వెతుక్కుని భోజనం చేస్తూ ఉంటారు. ఏదో రకంగా ఒక ఆహారం అనేది శరీరానికి అవసరమై ఉంటుంది. కానీ నిద్ర కూడా అవసరమే. కానీ దానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? ఏమీ లేదు. నిద్రపోవడం లేదా నిద్ర లేకపోవడం తప్ప దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు అని అంటున్నారు. అయినా నిద్రించడానికి కొంతవరకు సర్దుబాటు చేసుకోవచ్చంటున్నారు. ఏమిటి సర్దుబాట్లు? అంటే ఒక మనం రోజు నిద్రపోయే సమయం 10 అనుకుంటే, దానికి ఒక గంట తర్వాత లేట్‌గా పడుకున్నా పర్వాలేదు మనకి. కొంచెం కష్టపడి మెలకువగా ఉంటాం. లేదా ఇంకో 2, 3 గంటలు ఉండమన్నా మనం కొంతవరకు ఉండగలం. లేదా ఒక రోజంతా తప్పనిసరి పరిస్థితుల్లో మెలకువగా ఉండగలం కానీ, మర్నాడు దాని ప్రభావం మన జీవితం మీద చాలా ఉంటుంది. అలా ఏదో కొంత సర్దుబాట్లు చేసుకోగలమే కానీ, నిద్ర నుండి మనము దూరంగా ఉండలేం. నిద్ర అనేది తప్పనిసరి అవసరం మన శరీరానికి. అయితే ఈ సర్దుబాట్లు కూడా ఎలా ఉంటాయి? కొన్ని పరిమితులకు లోబడే ఉంటాయి. 1 గంట, 2 గంటలు మెలకువగా ఉండగలం కానీ, అలాగే నిద్ర నుండి ఒక తొందరగా లేవాలన్నా కూడా మనం దాన్ని సర్దుబాట్లు చేసుకొని, మనం తొందరగా లేచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. కానీ దాని ప్రభావం వల్ల మళ్ళీ రాత్రి తొందరగా నిద్రొస్తుంది మర్నాడు. అలా ఎక్కువ కాలం పాటు నిద్రకు సంబంధించినటువంటి విషయాలు మనము కలగజేసుకుని, దాన్ని ఏదో రకంగా తిప్పి మనము వేరేగా ప్రయత్నం చేద్దాము అంటే కుదరని పని. దానితో ఆటలాడడం వీలవదు. ఈరోజు ఎలాగైనా సరే నేను మెలకువగా ఉంటాను అంటే ఎంతసేపు ఉండగలము? తప్పనిసరిగా నిద్రకు
ఏదో ఒక సందర్భంలో జారిపోతాం. సాధారణ మనిషి చాలా కాలం పాటు నిద్రకు దూరం అవ్వడం తప్పనిసరిగా, అంటే కొంతమంది ఈ రోజుల్లో నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. తర్వాత నైట్ డ్యూటీలు చేసిన ఉదయమే వచ్చి వాళ్ళు సరిపడా నిద్ర తీసుకుంటారు. ఏ మధ్యాహ్నం వరకు నిద్రపోయి మళ్ళీ మిగిలిన సమయం అంతా కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి జీవితంలో వాళ్ళకి అవసరమైనటువంటి విషయాల్లో పాల్గొంటూ మళ్ళీ రాత్రికి డ్యూటీకి వెడుతూ ఉంటారు. కానీ సాధారణంగా మనిషి చాలా కాలం పాటు ఈ నిద్రకు దూరమవ్వడం, ఎలాగైనా సరే ఇప్పుడు మనకి ఏదో లక్ష్మణుడు యొక్క నిద్ర అని మనం రామాయణంలో చెప్తూ ఉంటారు. 14 సంవత్సరాలు నిద్రకు దూరమయ్యాడని. ఆయన భార్య ఊర్మిళ మొత్తం 14 సంవత్సరాలు నిద్రపోయిందని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇది మరి ఎలా సాధ్యమైందో మరి మనకు తెలియదు గానీ, సాధారణమైనటువంటి మనిషి చాలా కాలం పాటు నిద్రకు దూరమైతే శారీరకంగాను, మానసికంగాను కూడా అస్తవ్యస్త పరిస్థితులకు గురవుతాడు. అంటే శారీరకమైనటువంటి రుగ్మతలకి గురవుతాడు. అలాగే మానసికంగా కూడా మనసు ఏమాత్రము సరిగ్గా పనిచేయదు. మనసు తనకున్నటువంటి సహజమైనటువంటి చురుకుదనాన్ని కోల్పోతుంది. ఉదయం లేవగానే మనము రాత్రి శుభ్రంగా నిద్రపోయినప్పుడు 7 గంటలో, 8 గంటలో నిద్రపోతాం. అంత నిద్ర అంటే మనకు కావాల్సిన, మన శరీరానికి కావలసిన నిద్రంతా కూడా పోయిన తర్వాత మెలుకువ వచ్చినప్పుడు అప్పటి నుండి మనం పూర్తిగా యాక్టివ్‌గా ఉండగలం, చురుకుగా ఉండగలం. అన్ని విషయాల్లోనూ పాలుపంచుకుంటాం. అన్ని పనులు హాయిగా, ఉత్సాహంగా చేసుకోగలుగుతాం. కానీ అనేక రోజులు నిద్రకు దూరమైనప్పుడు మనసు తనకు సహజమైనటువంటి యాక్టివ్‌నెస్ అంటే చురుకుదనాన్ని కోల్పోతుంది. దేనిపైన ఏకాగ్రత ఉండదు. ఏదైనా పని చేయాలి అంటే మనము ఏ చిన్న పని చేయాలన్నా కూడా దాని మీద సంపూర్ణ ఏకాగ్రతతో మనం చేసినప్పుడు దాని ఫలితం వేరుగా ఉంటుంది. కానీ నిద్రమత్తులో లేకపోతే నిద్ర లేమి కారణంగా ఈ పనుల్లో మనం చురుగ్గాను పాల్గొనలేము. అలాగే సరైనటువంటి రిజల్ట్ కూడా మనకి ఆ పని వల్ల రాదు. అలాగే నిత్య జీవితంలో మనం ఎన్నో రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది. ఒక ఒక అధికారి ఉన్నాడు అనుకుందాం. ఒక కలెక్టర్ ఉంటాడు. అతనికి రాత్రి నిద్ర లేకపోతే మర్నాడు ప్రజా సమస్యల్ని ఎలా పరిష్కరిస్తాడు? అలాగే మన నిత్య జీవితంలో కూడా ఒక సాధారణ మానవుడు కూడా నిద్ర లేనప్పుడు మర్నాడు చురుకుగాను పాల్గొనలేడు. ఏదైనా సమస్యొస్తే, అమ్మో! ఈరోజు నాకు ఆలోచించే ఓపిక లేదు, మర్నాడు చూస్తాను అని వాళ్ళని తిప్పి పంపించేస్తాం. అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి నిద్రలేమి కారణంగా. అయితే వ్యక్తి ఉనికి అంటే ఇప్పుడు మనం జీవించి ఉన్నాం. మనకొక ఉనికి ఉంది. దీనికి అత్యంత ప్రాధాన్యత గల గుర్తించదగిన వాటిలో నిద్ర ఒకటి. మనిషి జన్మించగానే అంటే చిన్న బిడ్డగా పొత్తిళ్లల్లో ఉండేటటువంటి చంటి బిడ్డ కూడా నిద్ర ముఖ్యమైనటువంటి అవసరం. పాలు తాగడం, నిద్రపోవడం, పాలు తాగడం, నిద్రపోవడం తప్ప మరొకటి ఉండదు చంటి బిడ్డకు. కొంచెం పెద్దయిన కొద్దీ వేరే వేరే ప్రధానమైనటువంటి అవసరాలు వస్తూ ఉంటాయి. వాటి మీద దృష్టి పెట్టి నెమ్మదిగా ఆడుకునే వయసొచ్చేసరికి నిద్ర కూడా తగ్గుముఖం పడుతుంది. అలా కానీ నిద్ర అనేది సంపూర్ణంగా చిన్న పిల్లలైతే 10 గంటలు, లేదా కొంచెం పెద్ద పిల్లలైతే 8 గంటలు ఇలా నిద్రపోవాల్సి ఉంటుంది. అలా ఒక వ్యక్తి ఉనికి కలిగి ఉన్నాడు అంటే ఆహారం సరిగ్గా తీసుకుంటున్నాడా? నిద్రపోతున్నాడా? ఇలా ప్రధానమైనటువంటి విషయాలు కనుక్కుంటూ ఉంటాం. అప్పుడు అతడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు అని గుర్తిస్తాం. అలాంటి ప్రధానమైనటువంటి విషయాల్లో నిద్ర కూడా ఒకటి అంటున్నారు బాబా. అయితే జీవిత పరమార్థం ఏమిటి? భగవంతుణ్ణి చేరుకోవడం. ఆ జీవిత పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే నిద్రను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. ఇది మనకి వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నిద్రను అర్థం చేసుకోవడం ఏమిటి అంటే ఈ విషయాలన్నీ కూడా తర్వాత వర్ణిస్తూ ఉన్నారు బాబా.
వాటిని గురించినటువంటి అనేక విషయాలు మనకి ఈ చాప్టర్ లో బాబా చెప్తూ ఉన్నారు. నిద్రను కేవలం శారీరక పరంగా వివరించడానికి అనేక మంది అనేక ప్రయత్నాలు చేయవచ్చు. డాక్టర్లను అడిగితే వాళ్ళు శరీర శాస్త్రం పూర్తిగా చదువుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు శారీరక పరంగా వాళ్ళు చదువుకున్నటువంటి శాస్త్ర విజ్ఞానం పరంగా వాళ్ళు నిద్రను వివరించమంటే, నిద్రను వర్ణించమంటే, నిద్ర గురించి చెప్పమంటే వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ అవగాహన మేరకు వాళ్ళు చెప్పగలరు. ఎలా చెప్పినా కూడా, అంటే శారీరక పరంగా, శాస్త్రపరంగా చెప్పినా, వేదాంత పరంగా చెప్పినా, ఏదైనా కూడా ఎవరు చెప్పినా అది అసంపూర్ణమే. అంతేకాకుండా తప్పుదోవ కూడా పట్టిస్తుంది అంటున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఎలా వర్ణిస్తారు, ఎలా నిద్రను ఎలా దాని యొక్క ప్రాధాన్యతను చెప్తారు అంటే అది కూడా బాబా ఇక్కడ చెప్తున్నారు. చాలా మంది మెదడు అంటే బ్రెయిన్. ఆ బ్రెయిన్ లో ఆ నాడీ మండలం అనేది ఉంటుంది. కేంద్ర నాడీ మండలము అంటారు తెలుగులో. ఆ నాడీ కేంద్రాలు ఎక్కడైతే అనేక సెంటర్లు ఉంటాయి, నర్వ్ సెంటర్స్, అవి అలసిపోవడం వలన నిద్ర తప్పనిసరిగా పోవలసి ఉంటుంది అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. అలా ఆ నాడీ కేంద్రాలు అలసిపోవడం కారణంగా నిద్ర అనివార్యమవుతుంది, తప్పనిసరిగా ఆ నిద్ర వచ్చేస్తుంది అని కొంతమంది భావిస్తారు. మరికొందరు ఏమంటారు, మెదడులో జీవక్రియ, ఆ మెటబాలిజం, దానివల్ల వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి, అంటే టాక్సిన్స్ పేరుకుపోతాయి. దాని కారణంగా నిద్ర వస్తుంది అని చెప్తారు. ఆ నిద్రలో ఈ టాక్సిన్స్ అన్నీ కూడా తొలగిపోతాయట. అందువలన నిద్ర తప్పదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మరికొందరు ప్రత్యేకమైనటువంటి ఆ నిద్రా కేంద్రాలు ఉంటాయి మెదడులో. అందులో నాడులు అంటే నర్వ్స్ ప్రేరణ కలిగించిన కారణంగా ఈ నిద్ర వస్తుంది అని చాలా మంది భావిస్తారట. ఇలా బాబా వాళ్ళు అంటే ఇతరులు ఎలా చెప్తారో ఆ విషయాలు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకొందరు చాలా నిద్ర గురించి అధ్యయనం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు అంటే, నిద్ర మెదడు యొక్క సహజ స్థితిగా భావిస్తారు. అసలు మెదడు యొక్క సహజమైనటువంటి గుణం ఏమిటి అంటే నిద్రపోవడమేట. మరి మెదడు నిద్రపోతూ ఉన్న సందర్భంలో అంటే అది సహజమైనటువంటి గుణమే నిద్రట. మెదడును బాహ్యంగా అంటే బయటగా ఉత్తేజపరచడం వలన చైతన్యం కలుగుతుంది. ఆ చైతన్యం కలిగిన కారణంగా మెళుకువ వస్తుంది. మెళుకువ సమయంలో మనం నిత్య జీవితంలో ఎలాంటి కార్యక్రమాల్ని నిర్వహించగలమో, మనకి ఎలాంటి కార్యక్రమాలు విధి నిర్వహణ అనేది ఉంటుందో ప్రతి ఒక్కరి విషయంలో కూడా దాన్ని నిర్వహించడానికి ఈ చైతన్యం బయటికి వస్తుంది అని కొంతమంది చెప్తారట. అంటే నిద్రే మెదడుకి సహజమైన గుణం, అది నిద్రపోవడమే దానికి లక్షణం. కానీ ఎప్పుడైతే బాహ్యంగా ప్రేరణ కలుగుతుందో ఆ నాడులు ఉత్తేజితమై చైతన్యవంతమై అప్పుడు మెళుకువ వచ్చి పనులు చెయ్యడానికి ఆ చైతన్యం తోడ్పడుతుంది అని చెప్తారట. వారి అభిప్రాయ ప్రకారం ఈ బాహ్య ప్రేరణ తొలగించినప్పుడు మెదడు తన సహజ స్థితి అంటే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఈ బాహ్యంగా ఏ ప్రేరణ లేకపోతే మెదడు తన సహజ గుణమైనటువంటి నిద్రలోకి జారిపోతుంది. అదే నిద్ర అంటారట ఈ నిష్ణాతులు, ఎవరైతే ఆ నిద్ర గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు అలా భావిస్తారు. ఈ శారీరక పరమైన వివరణలు అన్నీ కూడా ఒక చోట చేరిస్తే, అంటే శరీర శాస్త్ర ప్రకారం నిద్ర గురించి అందరూ చెప్పిన విషయాలను సేకరించి వాటిలో సారాంశం ఏమిటి అంటే మెదడు యొక్క ఉప ఉత్పత్తి, బై ప్రోడక్ట్. మెదడు అనేది అనేక టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తుంది.
ఆ రిలీజ్ చేసినటువంటి టాక్సిన్స్ నిద్ర ద్వారా బహిర్గతమవుతాయిట. అవి తుడిచిపెట్టుకుపోతాయి. అది కాబట్టి మెదడు చేసే పనిలో ఇది కూడా ఉత్పత్తి బై ప్రోడక్ట్ అని చెప్తారు. ఇది కూడా తప్పు నిర్ధారణ అంటున్నారు బాబా. చైతన్యం యొక్క నిజ స్థితి, దానికి శరీరం ఆత్మలకు ఉన్న సంబంధం తెలుసుకోవడానికి మరింత లోతైన అవగాహన అవసరం. అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, శారీరక పరంగా ఎవరు ఏం చెప్పినా కూడా అవన్నీ కూడా పొరపాటు అభిప్రాయాలు అంటూ ఇక్కడ బాబా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. చైతన్యం, మానవుని జన్మ వచ్చేసరికి చైతన్యం పరిపూర్ణమవుతుంది అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ చైతన్యం యొక్క నిజమైన స్థితి, అలాగే దానికి శరీరానికి ఆత్మకు గల సంబంధం, వీటిని తెలుసుకోవడం ద్వారా మనకు నిద్ర గురించి అవగాహన కలుగుతుంది అని బాబా చెప్తున్నారు. అయితే ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, శరీరము ఆత్మ వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఇవన్నీ కూడా గాడ్ స్పీక్స్ లో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మరొక కోణంలో చెప్తూ ఉన్నారు. పరిణామ క్రమంలో చైతన్యం అభివృద్ధి చెందుతూ నిరంతరం పరిణామం చెందే భౌతిక రూపం అనే మాధ్యమం ద్వారా వ్యక్తమవుతుంది. ఈ చైతన్యం ఎక్కడుంటుంది, ఆత్మకు అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ మనసులో ఉండేటటువంటి ఈ చైతన్యం పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనము ఎన్నోసార్లు ఈ విషయాలు చెప్పుకున్నామండి. మరొక్కసారి క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే, పరమాత్మ నుండి ఆత్మ విడివడిన దగ్గర నుండి పరిణామ క్రమం అంటే చైతన్యం అంటే ఎప్పుడు చైతన్యం ప్రారంభమైంది, పరాత్పర పరబ్రహ్మ స్థితిలో, అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితి అంటే మరొక్కసారి మళ్ళీ గాడ్ స్పీక్స్ లో విషయానికి వెళ్తే, అది అత్యంత చైతన్యం లేదు, అందులో ఏమాత్రము కదలిక లేదు, తానెవరో తెలియదు, ఎటువంటి గుణము లేదు, రూపము లేదు, ఎటువంటి ఆ లక్షణము లేదు, నిర్గుణ పరమాత్మ, నిర్గుణుడు అని చెప్తాం. అటువంటి నిర్గుణుడు నిరాకారుడు అయినటువంటి పరాత్పర పరబ్రహ్మ స్థితిలో భగవంతుని తాను ఉన్నాను అనే తన ఉనికి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నిశ్చలంగా ఉండడం జరుగుతుంది. అది పరాత్పర పరబ్రహ్మ స్థితి యొక్క లక్షణం. అది ఒక్కసారిగా ఒక విమ్ అనేది వచ్చి, అది లెహర్ అంటాం, అది వచ్చి నేను ఎవరో తెలుసుకోవాలి అని ప్రారంభం జరుగుతుంది సృష్టికి. మనము పూర్తి అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మెళుకు వస్తుంది. అంటే ఏదో ఒక కారణంగా ఒక్కసారిగా మెళుకు వచ్చి మనం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, అసలు ఎక్కడ పడుకున్నాను, అయితే భోజనం చేశానా, భోజనం చేయకుండా పడుకున్నానా, ఇలాంటివి కూడా ఆలోచనలు వస్తాయి ఒక్కసారిగా మెళుకు రాగానే. అంటే అలాంటి పరిస్థితుల్లో భగవంతుణ్ణి మనం ఊహించుకున్నట్లయితే అది కూడా ఒక మహాసముద్రంగా ఊహించుకోమంటారు బాబా. ఆ మహాసముద్రంగా ఊహించుకున్నప్పుడు దానికి ఎల్లలు ఉండవు. ఇప్పుడు మనం ఒక సముద్రాన్ని చూడ్డానికి వెడితే దానికి ఒడ్డు ఉంటుంది, ఒడ్డు మీద నిలబడి మనం సముద్రాన్ని చూస్తాం. కానీ పరమాత్ముడు అనేటటువంటి ఈ మహాసముద్రం అనేది దానికి ఎల్లలు లేవు, ఒడ్డు లేదు, అవధులు లేనటువంటి మహాసాగరం అదే ఉంది. అందులోనే మనం ఉన్నాము అంటే అందులోనే ఉన్నాం, భగవంతునిలోనే ఉన్నాము. ఇలా మనం ఒక్కసారి ఊహించుకున్నట్లయితే ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితి యొక్క అవగాహన మనకి కొంచెంగా అర్థమవుతుంది. ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో అంటే గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఒక్కసారిగా మెలకు వచ్చి నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్న ఉద్భవించి, అలా ఉద్భవించడంతో అనేక ఆత్మలుగా విడిపోయి తానెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఆత్మలన్నీ కూడా ప్రయాణం చేయడం ప్రారంభించాయి. అప్పుడు తొలి చైతన్యం అనేది వచ్చింది ఆత్మకు. నేను ఎవరిని అనేటటువంటి ఒక చిన్న చైతన్యం అనేది వచ్చింది.
ఆ చైతన్యం పరిణామ క్రమంలో అంటే మా మొట్టమొదటి వాయు రూపాలని చెప్పారు బాబా. వాయువు, అలాగే రాయి, ఆ తర్వాత లోహము, వృక్షము, క్రిమికీటకాదులు, ఆ తర్వాత జలచరాలు, ఉభయచరాలు, ఆ తర్వాత పక్షులు, జంతువులు, మానవుడు. ఇదంతా కూడా పరిణామ క్రమంలో ప్రతి ఆత్మ అన్ని రూపాలను ధరిస్తూ ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇదే పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమంలో చైతన్యం కూడా అభివృద్ధి చెందుతుంది. చైతన్యం అభివృద్ధి చెందడము అంటే రాతిలో ఉండేటటువంటి చైతన్యం రాతిలో నిద్రాణమై ఉంటుంది, కనపడదు బయటికి. చెట్టులోకొచ్చేటప్పటికి మనకి చెట్టు వికసించడము, చెట్టు పెద్దదవ్వడము, వేళ్ళుని ఒక చోట స్థిరంగా ఉంటూ పువ్వులు, కాయలు కాయడము ఇదే చైతన్యం అంటే. అలా నెమ్మదిగా పురోగమిస్తూ చివరకు మానవునిగా జన్మించేసరికి ఆ పరిణామ క్రమం అంతా పూర్తి చేసుకునేసరికి మానవునిలో ఆ చైతన్యం అనేది పరిపూర్ణమవుతుంది అని బాబా చెప్పారు. అయితే ఈ నిరంతరము పరిణామం చెందేటటువంటి ఈ జీవులన్నీ కూడా భౌతిక రూపం ఒకటి తీసుకుంటాయి. భౌతిక రూపం లేనిదే ఈ చైతన్యం వ్యక్తమవుదు. చైతన్యం అంటే ఇప్పుడు మనము మానవులుగా మనం ఈ ప్రపంచంలో ఉంటూ మనలో ఉండేటటువంటి చైతన్యంతోటి ఈ జ్ఞానాన్ని సంపాదిస్తాము, లేదా చదవడము, రాయడము, లేదా మనం మిగిలిన నిత్యకృత్యాలు ఇవన్నీ చేసుకోవాలి అంటే చైతన్యం ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి నిరంతరం పరిణామం చెందే ఈ భౌతిక రూపం కూడా పరిణామం చెందుతోంది. అలాగే చైతన్యం కూడా పరిణామం చెందుతోంది. అంటే పరిణామం అంటే మార్పు చెందుతూ, అభివృద్ధి చెందుతూ, రాయిలాగా ఇప్పుడు మనం లేము. మనకి అన్నిటటువంటి అవయవాలుంటాయి. లోపల అవయవాలుంటాయి. బయటికి కనిపించే అవయవాలుంటాయి. ఇన్ని అవయవాలతోటి మనం ఉనికి కలిగి ఉంటాం. కాబట్టి భౌతిక రూపం అనేది ఈ చైతన్యం బహిర్గతం అవడానికి ఒక మాధ్యమం. కానీ చైతన్యం ఆత్మను అంటిపెట్టుకునే ఉంటుంది. శరీరం కేవలము చైతన్యాన్ని వ్యక్తం చేసేందుకు ఒక మాధ్యమం మాత్రమే. అందుకని శరీరం అవసరం. ఈ శరీరంతో ఈ చైతన్యం బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. నేను ఫలానా అని ఎలా చెప్పుకోగలుగుతున్నాను? ఈ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని నేను పైకి వ్యక్తం చేయగలుగుతున్నాను. అయితే యుగాలుగా ఒకే వ్యక్తిగత ఆత్మ అనేక రూపాలలో వ్యక్తమవుతూ క్రమంగా మరింత చైతన్యవంతమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయమే. మనము సాధారణంగా మన వయసు ఎంత అని ఎవరైనా అడిగితే 50, 60, 70 ఇలా చెప్తూ ఉంటాం. కానీ మనం నిజమైన వయస్సు ఎప్పుడొచ్చింది? పరమాత్మ నుండి విడిపడినటువంటి ఎప్పుడైతే విడిపోయామో ఒక ఆత్మగా, ఒక వ్యక్తిగత ఆత్మగా రూపాలు ధరిస్తూ పరిణామ క్రమమంతా కూడా అనేక యుగాలుగా ప్రయాణం చేస్తూ ఈనాడు ఈ ఈ అవతార యుగంలో మెహర్ బాబాగా అవతరించినటువంటి ఈ యుగంలో మనమంతా కూడా మానవులుగా చలామణి అవుతున్నాం. కాబట్టి మనం జన్మించి ఎన్నో యుగాలైంది. అలాగే అందుకనే మనము ఒకటే జననము, ఒకటే మరణము అని బాబా చెప్తూ ఉంటారు. అలా జన్మించడము, చివరకు ఒకటే మరణం ఎప్పుడు సంభవిస్తుంది? పరమాత్మలో మళ్ళీ ఐక్యమైనప్పుడు మాత్రమే. ఈ విధంగా అభివృద్ధి చెందినటువంటి చైతన్యాన్ని సంపాదించుకున్నప్పుడు భౌతిక శరీరం నశించినంత మాత్రాన అది ఆ చైతన్యం నశించదు. మనసుని అంటిపెట్టుకుని ఉన్నటువంటి అంటే స్థూల శరీరం పడిపోయినంత మాత్రాన ఇప్పుడు జనన మరణాల గురించి మనం చెప్పుకున్నప్పుడు ఇదే చెప్పుకున్నాం అనేక సార్లు. స్థూల శరీరం స్థూల శరీరం పడిపోయినంత మాత్రాన ఆ మిగిలినటువంటి శరీరాలు సూక్ష్మ మానసిక శరీరాలతో చైతన్యం ఆత్మను అంటిపెట్టుకున్నటువంటి చైతన్యము, అహము, అలాగే సంస్కారాలు ఇవన్నీ కూడా ఆత్మను అంటిపెట్టుకునే ఉంటాయి. స్థూల శరీరం మాత్రమే పడిపోతుంది. కాబట్టి భౌతిక శరీరం పడిపోయినంత మాత్రాన చైతన్యం ఎప్పుడూ నశించదు. అది సంపూర్ణంగా మిగిలిన మరో జన్మ తీసుకుని మరో జన్మ ద్వారా
అది కూడా అప్పుడు కూడా వ్యక్తం అవుతూ చివరకు ఈ చైతన్యం ఈ సంస్కారాలు ఎప్పుడైతే పూర్తయిపోయాయో, అంటే సంస్కార రహితమైపోతుందో అప్పుడు భగవంతునిలో ఏకమై నేనే భగవంతుణ్ణి, ఇదంతా కళ, ఇదంతా భ్రాంతి అనేటటువంటి అవగాహన చేసుకుంటుంది. చైతన్యం వికసించే కొద్దీ భౌతిక రూపం కూడా పరిణామం చెందుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం. చైతన్యం కొంచెం కొంచెంగా రాతిలో ఉండే చైతన్యం వేరు, చెట్టులో ఉండే చైతన్యం వేరు, పక్షిలో ఉండే చైతన్యం వేరు, జంతువులో ఉండే చైతన్యం వేరు. పూర్తిగా అంటే ఆ నెమ్మది నెమ్మదిగా పరిణామం చెందుతూ, అభివృద్ధి చెందుతూ మానవ రూపం వచ్చేసరికి చైతన్యం పరిపూర్ణంగా అభివృద్ధి చెంది ఉంటుంది. దానితో పాటు అంటే అలాంటి చైతన్యం వ్యక్తమవ్వాలి అంటే భౌతిక రూపం కూడా అవసరం కాబట్టి మానవునిగా మనము ఆ రూపాన్ని, ఇలాంటి రూపాన్ని మనము సంతరించుకున్నాం. శరీర రూపాల పురోగతి ద్వారా సంపూర్ణ చైతన్యం క్రమంగా అభివృద్ధి చెందేలా శారీరక రూపాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నిరంతరం ఆరోహణ క్రమంలో ఉద్భవిస్తాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లే ఈ రూప పరిణామం కూడా, అంటే రూపాలు మార్చుకుంటూ, అనేక రూపాలు మార్చుకుంటూ, పక్షి, జంతువు ఇలా అన్ని రూపాలు మార్చుకుంటూ చివరకు ఈ మానవ రూపం అంటే పెర్ఫెక్ట్ గా ఉండేటటువంటి రూపాన్ని సంతరింప చేసుకుంటుంది పరిణామ క్రమం ద్వారా. చైతన్యం శారీరక ప్రక్రియల యొక్క అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చిన ఫలితం కాదు. ఇది చైతన్యం అకస్మాత్తుగా వచ్చిందా ఇప్పుడు మనము ఈ జన్మ తీసుకున్నప్పుడు, చిన్నప్పుడు మనకేం తెలియదు. కొంచెం కొంచెంగా అన్నీ చూస్తున్నప్పుడు, అన్నీ తెలుసుకుంటున్నప్పుడు మనము నేను అనేటటువంటి దానితోనే మనము పెరిగి పెద్దవాళ్ళం అవుతాం. మరి ఇంత చైతన్యం ఒక్కసారిగా మనకు హఠాత్తుగా వచ్చిన ప్రక్రియ కాదు. ఇదంతా కూడా అనేక యుగాలుగా మనం ప్రయాణం చేస్తూ క్రమక్రమంగా శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అలాగే చైతన్యాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ ఈ మానవ రూపంలో స్పష్టంగా అవగాహన చేసుకునేటటువంటి శక్తితో ఈ చైతన్యం పరిణామం చెంది వచ్చింది. అన్ని రూపాల ఉనికికి అదే కారణం. చైతన్యం ఉండబట్టే శరీరం కావాలి. చైతన్యం లేకపోతే మళ్ళీ శరీర అవసరం ఏది ఉండదు. అయితే ఇక్కడ మళ్ళీ నిద్ర మెలకువ దగ్గరికి వస్తున్నారు బాబా. నిద్ర మెలకువల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకునేందుకు చైతన్యమే ప్రమాణికం అంటున్నారు. అంటే నిద్ర వేరు, మెలకువ వేరు. ఈ రెండు మధ్య వ్యత్యాసం, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం చైతన్యమే ప్రమాణికంగా తీసుకోవాలి. మెలకువ స్థితిలో మనస్సు చైతన్యవంతమై శరీరం ద్వారా వ్యక్తమవుతుంది. మనకందరికీ తెలిసిన విషయమే. రాత్రి హాయిగా నిద్రపోయి ఉదయమే మేలుకున్నప్పుడు ఈ మెలకువగా ఉన్నటువంటి స్థితిలో పగలంతా కూడా మనసు చైతన్యవంతంగా ఉంటుంది. ఏది మంచిది, ఏది చెడు అనేటటువంటి ఆలోచన కూడా మనసుకి ఉంటుంది. మనసు పూర్తిగా చైతన్యవంతమంటే యాక్టివ్గా ఉంటూ శరీరం ద్వారా ఆ చైతన్యం వ్యక్తమవుతూ ఉంటుంది. నేను అని చెప్పుకున్నా చైతన్యమే కారణం. నేను ఏ పని చేసినా చైతన్యమే కారణం. నేను మాట్లాడినా చైతన్యమే కారణం. అలా పగలంతా కూడా ఈ మనస్సు చైతన్యవంతమై శరీరం ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. నిద్రలో మనసు బాహ్యంగా వ్యక్తం అవ్వకుండా ఆత్మ యొక్క నిశ్చల స్థితిలోకి మనసు లోపలికి వెళ్ళిపోతుంది. నిద్రలో ఏమవుతుంది? బాహ్యంగా వ్యక్తం అవడానికి మనసు నిద్రాణంగా ఉంటుంది. నిద్రలోకి జారిపోతుంది మనసు. అక్కడ మనసు అనేది ఆ ఉనికి కలిగి ఉండదు. టెంపరరీగా మళ్ళీ మెనుకు వచ్చినప్పుడు మనసు పూర్తిగా యాక్టివ్గా ఉండి అనేక ఆలోచనలు, అంటే నిద్ర లేవగానే మనసు యాక్టివ్ అయిపోతుంది. మనకి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనందరికీ ప్రతిరోజు అనుభవమే. కాబట్టి ఈ నిద్రలో ఉన్నప్పుడు మనసు కూడా నిద్రాణమై ఉంటుంది. ఆ బాహ్యమైనటువంటి చైతన్యం ఉండదు. బాహ్యంగా వ్యక్తం అవలేదు.
ఆత్మ యొక్క నిశ్చల స్థితిలోకి మనసు వెళ్ళిపోతుంది. ఆత్మ యొక్క నిశ్చల స్థితి అదే బాబా పరాత్పర పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళడం అంటే అదే అని చెప్తారు బాబా. ఇది టెంపరరీగా వెళ్తుంది, ఎరుక లేకుండా వెడుతుంది, నిద్ర వల్ల వెడుతుంది ఆ స్థితికి. నిద్ర కారణంగా వెడుతుంది కానీ ఎరుకతో అంటే చైతన్యవంతంగా వెళ్ళదు. చైతన్యంతో పాటు మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకి ముక్తి లభిస్తుంది. ఇంకా వేరే అవసరం లేదు. నిద్ర, మెలకువ ఇవన్నీ కూడా అవసరం ఉండదు. శరీర పరంగా నిద్ర, మెలకువ స్థితులు మెదడు కేంద్రాలు మందగించడము మరియు అవడానికి వర్ణించవచ్చు. శారీరక పరంగా మనము నిద్ర, మెలకువ స్థితుల్ని గురించి ఎవరైనా వర్ణించమంటే మెదడులో కేంద్రాలు మందగించడం నిద్ర, మెదడులో కేంద్రాలు వేగవంతంగా ఉత్సాహంగా ఉండడం మెలకువ అని చెప్పచ్చు. కానీ వాటిని ముఖ్యంగా చైతన్యం యొక్క బయట వ్యక్తీకరణ, విలీనము అని చెప్పాలి. అంటే వ్యక్తీకరణ అంటే చైతన్య పరంగా, శారీరక పరంగా మనం ఇలా చెప్పచ్చు. చైతన్య పరంగా చెప్పినప్పుడు బయటకు చైతన్యం వ్యక్తమవుతోంది ఎప్పుడు మెలకువ స్థితిలో. నిద్రలో అది నిద్రాణమై ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోతుంది మనసుతో పాటు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే చైతన్యం నిద్ర యొక్క నిశ్చల స్థితికి, జాగృతంలోని యాక్టివ్ స్థితికి మధ్య ఎందుకు ఊగిసలాడుతుంది? అయితే నిద్ర ఎందుకు అవసరము? ఎప్పుడు యాక్టివ్ గానే ఉండవచ్చు కదా, ఎప్పుడు నిద్రపోతూనే ఉండవచ్చు కదా, ఎందుకు ఈ చైతన్యం అంటే మనసుతో కూడినటువంటి ఈ చైతన్యం రాత్రి అయితే నిద్రపోతుంది, పగలైతే యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొని ఉంటుంది. ఇలా నిద్ర మెలకువల మధ్య ఈ చైతన్యం ఎందుకు ఊగిసలాడుతుంది అనే మొట్టమొదటి ప్రశ్న ఎవరికైనా ఉదయిస్తుంది. దీనికి సమాధానం చెప్పాలి అంటే చైతన్యం యొక్క అసలైన మూలాన్ని పరిశీలించాలి. అసలు ఈ చైతన్యం అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చైతన్యానికి మూల కారణం ఏమిటి? ఆ మూలాన్ని పరిశీలించినట్లయితే దీనికి మనకి అర్థం దొరుకుతుంది అంటున్నారు. ఆదికి ముందు ఆదిలో భగవంతుడనే అనంత సముద్రం సంపూర్ణంగా తానెవరో తెలియని స్థితిలో ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పరాత్పర పరబ్రహ్మ స్థితి అంటారు. ఆదికి ముందు ఆది స్థితి. అందులో భగవంతుడు అనంత మహాసముద్రం అని ఊహించుకున్నట్లయితే అందులో తానెవరో తెలియనటువంటి స్థితిలో ఉంటాడు. ఆ స్థితిలో భగవంతుడు తానెవరో తనకు తెలియదు, తన ఉనికి గురించినటువంటి విషయం కూడా తెలియదు, తాను ఉన్నాననే విషయం కూడా తెలియదు. ఎటువంటి అలజడి ఉండదు. కేవలము నిశ్చలమైనటువంటి సముద్రం, గడ్డ కట్టినటువంటి సముద్రం ఎలా ఉంటుందో అటువంటి నిశ్చల స్థితిలో ఉంటుంది. అలా పరాత్పర పరబ్రహ్మ స్థితిలో తానెవరో తెలియనటువంటి భగవంతుడు ఒక మహాసముద్రంగా ఊహించుకున్నట్లయితే తానెవరో చైతన్యంతో తెలుసుకునేందుకు అతీతమైన స్థితిలో ఉన్న తానెవరో మర్చిపోయిన ఆ స్థితి భంగపరచబడుతుంది. తానెవరో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి భగవంతుని చైతన్యంతో తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ప్రేరణ కలిగినప్పుడు ఆ మహాసముద్రం అల్లకల్లోలమవుతుంది. ఆ స్థితి భంగపరచబడుతుంది. అంటే గట్టిగా నిద్రాణమై అంటే గట్టిగా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి దాంట్లో కదలిక ఏర్పడుతుంది. మహాసముద్రాన్ని మనం ఒకసారి ఊహించుకుంటే నెమ్మదిగా గాలికి అలలు అటు ఇటు కదలడం మనకు కనిపిస్తుంది. అలా మొట్టమొదటిసారిగా ఒక చైతన్యం అనేది ఉద్భవించింది అంటున్నారు. ఆ స్థితి అలా భంగపరిచినప్పుడు అంటే లెహర్ అనేది వచ్చినప్పుడు ఆ నిశ్చల స్థితి భంగపరచబడి తానెవరో తెలుసుకోవాలనే ఉత్సాహం, ఆ ప్రేరణ, ఆ తొలి చైతన్యం భగవంతునిలో ఉద్భవిస్తుంది. తన స్వీయ దివ్య సంపూర్ణతను తెలుసుకోవడం అనే ఈ ఉద్దేశం కోసమే చైతన్యం పరిణామం చెందడానికి ముందుకు సాగుతుంది. అంటే తానెవరో తాను స్వయంగా తెలుసుకోవాలి అనేటటువంటి ఈ ఉద్దేశం కోసం
చైతన్యము పరిణామం చెందడానికి ముందుకు సాగుతూ ఉంటుంది. చైతన్యం పరిణామం చెందుతూ వ్యక్తం అవ్వాలి అంటే దానికి ఒక రూపం కావాల్సిందే. కాబట్టి ఈ రూప పరిణామం కూడా చైతన్యంతో పాటు అభివృద్ధి చెందుతూ పరిణామ ప్రక్రియగా రూపుదిద్దుకుంది. పరాత్పర పరబ్రహ్మ స్థితిలో చైతన్యం అంతర్లీనంగా ఉంది. ఈ చైతన్యం ఎక్కడ ఉంది అయితే హఠాత్తుగా ఎక్కడి నుంచో పైన ఊడిపడిందా? ఉన్నది భగవంతుడు మాత్రమే. మొత్తం అంతా భగవంతుడే. మొత్తం ఒక్కసారి ఊహించుకుంటే దానికి ఎల్లలుండవు. ఉన్నదే భగవంతుడు. అందులోనే మొత్తం మొత్తం సృష్టి చరాచర జగత్తంతా కూడా ఉంది అని మనం ఊహించుకున్నప్పుడు ఆ చైతన్యం కూడా ఎక్కడ ఉంది? అందులోనే అంతర్లీనంగా ఉంది. అలాగే పరాత్పర పరబ్రహ్మ స్థితిలో లెహర్ కూడా అంతర్లీనంగా ఉంది. అంటే చైతన్యం పొందాలనే తపన లెహర్ అంటే. ఆ తపన కూడా అందులోనే ఉంది. ఆ మూలమైన అసలైన విమ్ అంటే ఆ గుప్తంగా ఉన్నటువంటి అంతర్లీనంగా ఉండేటటువంటి ఆ లెహర్ చైతన్యంగా వ్యక్తమైంది. ఒక్కసారిగా నేను ఎవరు అనే తెలుసుకోవాలనే ఆ ప్రయత్నంతో కూడినటువంటి ఒక చైతన్యం ప్రభవించింది. అది తొలిసారిగా ఉద్భవించినటువంటి చైతన్యం. అంటే నిద్ర మెలకువ గురించి తెలుసుకునేందుకు ఈ చైతన్యం గురించినటువంటి మూలాన్ని, చైతన్యానికి మూలం ఏమిటో దాని గురించి బాబా వివరిస్తూ ఉన్నారు. దానికి తర్వాత మనకి ఇవన్నీ ఎందుకు వివరించారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పరిణామ ప్రక్రియ యొక్క లక్ష్యం మానవ రూపం పొందడం. ఈ పరిణామ ప్రక్రియ అనేది రూపం కూడా పరిణామం చెందుతూ వచ్చింది. మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఇలా ఈ పరిణామం చెందుతూ అంటే పరిణామ ప్రక్రియలో దాని లక్ష్యం ఏమిటి అంటే రూప పరిణామం. అంటే రాయిగా ఉన్నటువంటి వాయు రూపంలో ఉండేటటువంటి ఆత్మ రూపాన్ని పరిణామం చెందించుకుంటూ రాయి రూపానికి వచ్చి అక్కడ నుండి లోహము, అక్కడ నుండి వృక్షము, ఇలా అనేక యుగాలుగా ఈ పరిణామ ప్రక్రియ సాగుతూ వచ్చి చివరకు మానవ రూపం, అదే పరిపూర్ణమైనటువంటి రూపాన్ని సంతరించుకుని అలాగే చైతన్యం కూడా దానితో పాటు పరిణామం చెందుతూ పరిపూర్ణమైంది మానవ రూపంలో ఉండే. ఇదంతా చైతన్యం నెమ్మదిగా అంటే రాయిలో ఉండేటటువంటి చైతన్యం వృక్షంలో ఎలా వ్యక్తమైంది? అనేక యుగాలు పడుతుంది దానికి కూడా. అలాంటి చైతన్యం నెమ్మదిగా శ్రమతో కూడి అది కూడా శిఖరాగ్రానికి చేరుకుంటుంది ఎప్పుడు? మానవ రూపంలో. దాని ద్వారా వ్యక్తి యొక్క మనసు క్రమంగా మరుపు అనే మహాసముద్రం నుండి తనను తాను వేరు చేసుకుంటుంది. ఎప్పుడైతే పరిణామ క్రమంలో చైతన్యం పరిపూర్ణమై మానవ రూపాన్ని సంతరించుకున్న స్థితిలో మరపు అనేటటువంటి మహాసముద్రం దాన్ని అది మరిచిపోయింది కదా. తాను భగవంతుడనే విషయాన్ని మరిచిపోయింది. నేను ఎవరు అని దాన్ని తెలుసుకునేందుకే ఈ ప్రయాణం అంతా చేస్తోంది. తానెవరో తెలుసుకునేందుకే భగవంతుడు ఈ ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాడు. మరి తానెవరో ఎందుకు తెలియదు అంటే మరుపు అనేటటువంటి మహాసముద్రం నుండి తనను తాను వేరైపోయింది. అంటే పరబ్రహ్మ స్థితిలో నేనెవరో తెలియనటువంటి ఆ పరిస్థితిలో ఉండేటటువంటి ఆ పరమాత్మ నుండి విడిపోయినటువంటి ఆత్మ తానెవరో తెలుసుకునేందుకు ఈ మనిషిగా పరిపూర్ణ చైతన్యంతో జన్మించి మరుపు అనేటటువంటి ఆ మహాసముద్రాన్ని నుండి పూర్తిగా విడిపోయింది. చాలా దూరం వచ్చేసాం మనం అంతా కూడా. ఆ మరుపు అంటే పరమాత్మ నుండి మనం దూరంగా వచ్చేసి పరిపూర్ణమైనటువంటి ఈ చైతన్యంతో మానవ రూపంలో ధరించి కూడా మనము ఈ చైతన్యంతో నేనే భగవంతుణ్ణి అని తెలుసుకోవలసింది పోయి, అనుభూతి పొందవలసింది పోయి, నేను మానవుణ్ణి అనేటటువంటి స్థిరమైన నిర్ణయానికి వచ్చేసాం. నేను భగవంతుణ్ణి అని మనం చెప్పుకోలేం. పూర్తిగా మరిచిపోయాం అన్నమాట. భగవంతుడి నుండి విడిపోయి చాలా యుగాలైపోయిందని చెప్పుకున్నాం కదా. అలా ఆ మరుపు అనేటటువంటి భగవంతుణ్ణి మనం పూర్తిగా మరిచిపోయి దూరంగా వచ్చేసాము. మనం ఈ ప్రపంచంలోనే ఇదంతా కూడా సత్యము, ఈ భ్రాంతినే మనము నిజము అనుకుంటున్నాము.
అలాగే ఈ చైతన్యం మనకున్నటువంటి చైతన్యంతో ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సంపాదించాలని ఏవేవో ఊహించుకుంటూ ఈ భ్రాంతిలోనే మళ్ళీ జనన మరణ చక్రంలో పడుతూ, లేస్తూ అంటే జన్మిస్తూ, మళ్ళీ మరణిస్తూ, అలాగే మళ్ళీ ఇంకో రూపంలో జన్మిస్తూ, ఇంకో మానవ రూపంలో జన్మిస్తూ, ఇలా ఈ సంస్కారాన్ని ఖర్చు పెట్టుకునే ప్రక్రియలో మనమంతా కూడా పడ్డాం. అలా మనమంతా కూడా ఈ పరిణామ ప్రక్రియ దాటి ఇదంతా చేరుకునేసరికి మనము ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మనము నిద్రపోతున్నాము. అలాగే మెలకువగా ఉంటున్నాము. నిద్రలో నిద్రలో కలలు కంటున్నాము. మళ్ళీ మెలకువగా ఉంటూ యాక్టివ్‌గా మన చైతన్యాన్ని బాహ్యంగా ప్రకటించుకోవడానికై అనేక పనులు ప్రతిరోజు నిత్యము నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక మిగిలిన విషయాలు మరి మరొకసారి చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.